Welcome back to our channel, Mr. Surya. So, ఈ వీడియోలో ఏంటంటే హ్యాబిట్స్ యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ యువర్ స్కూల్ ఆర్ కాలేజ్. సో మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మంచి హ్యాబిట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆ హ్యాబిట్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టడీ అట్లీస్ట్ ఫర్ 2 hours. ఒక రోజులో మనం అట్లీస్ట్ ఒక 2 hours చదువుకోవాలి. సో చదువుకోవాలని అన్నానని చెప్పి బుక్స్ తీసి హోంవర్క్ రాసుకోవడం కాదు చదవడం అంటే హోంవర్క్ ఎలా రాస్తాను నాకు తెలుసు, కాపీ కొడతారు కాబట్టి క్లాస్ వర్క్లో ఏమైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ హోంవర్క్లో రాసేస్తారు. సో దట్ ఈస్ ద హోంవర్క్ డెఫినేషన్ ఆఫ్ టుడే. సో అది కాదు నేను చెప్పేది, 2 hours చదవాలి. యూ నీడ్ టు లెర్న్ ఏ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఆ టెక్స్ట్ బుక్లో ఏదో కాన్సెప్ట్ ఎంచుకోండి, ఆ కాన్సెప్ట్ని చదవండి, టెక్స్ట్ బుక్ చదవండి, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అది నేను చెప్పేది, స్టడీ అట్లీస్ట్ 2 hours. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డ్రింక్ మోర్ వాటర్. సో వాటర్ తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, మన బ్లడ్ ఫ్లో బాగుంటుంది, బ్లడ్ సిస్టమ్ బాగుంటుంది, సర్క్యులేషన్ సిస్టమ్ బాగుంటుంది. సో ఇన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ తాగడం వల్ల. సో ఎక్కువ వాటర్ తాగండి, మరీ ఎక్కువ తాగొద్దు, అలాగే తక్కువ తాగొద్దు, లిమిట్లో తాగండి. ఒక డైలీ 2-3 లీటర్స్ ఐ థింక్ సో ఒక బాడీకి కావాల్సింది. సో అంతే, అంతగా ఎక్కువ తాగొద్దు, అంతగా ఎక్కువ తాగినా నష్టమే, అంతగా తక్కువ తాగినా నష్టమే. సో కీప్ దట్ ఏమంటారు ఈక్వాలిటీ. ఓకే, సో వాటర్ తీసుకోండి, మంచిగా మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ హ్యావ్ ఏ స్కిన్ కేర్ రొటీన్. మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇప్పటి నుంచే మీరు ఒక స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలి. సో దట్ మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ఇంప్రూవ్ చేసుకుంటేనే అప్పటికి హెల్తీగా ఉంటుంది. లేదు బ్రో అప్పటికి వెళ్ళిన తర్వాత మేము ట్రై చేస్తాం ప్రోడక్ట్స్ అవన్నీ అంటే ఇంకా అది జరిగిన పని, అది జరగదమ్మా. సో ఇప్పటి నుంచి మీరు ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. ఒక సన్ స్క్రీన్ యూస్ చేయండి, ఫేస్ వాష్ యూస్ చేయండి, ఏమైనా క్రీమ్స్ కానీ ఏమైనా యూస్ చేస్తే అవి యూస్ చేయండి. లైక్ బ్రైట్నింగ్ యూస్ చేస్తారు కదా, అవి యూస్ చేసుకోండి. సో మీకు స్కిన్ కేర్ సెట్ అయితే అవి యూస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏమైనా రికమెండ్ చేయను, ప్రమోషన్ ఏం లేదండి, భయపడకండి. హ్యావ్ స్నీకర్స్. మన స్కూల్లో మన కాలేజ్లో మోస్ట్లీ అందరూ ఈ స్లైడ్స్ కావచ్చు, నార్మల్ స్లిప్పర్స్ కావచ్చు, అవి వేసుకొని వస్తుంటారు. బట్ మీరు స్నీకర్స్ వేసుకుంటే మీరు స్టాండ్ అవుట్ అవుతారు అందరి కళ్ళు మీ మీద ఉంటాయి ఇప్పుడు. సో స్నీకర్స్ మెయింటైన్ చేయండి. అండ్ అవి చూడడానికి కూడా బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి హ్యావ్ ఏ నోట్బుక్, స్మాల్ నోట్బుక్. సో ఆ నోట్బుక్ ఏంటంటే మీకు ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయి, లేదంటే మీకు ఏదైనా స్కిల్ ఉంటుంది కదా మీకు ఇంట్రెస్ట్, సో దాని గురించి ఏమైనా మీరు నేర్చుకుంటే దాని గురించి మీరు రాసుకోండి ఆ బుక్లో. ఇప్పుడు నాకు యూట్యూబ్ గురించి ఇంట్రెస్ట్, సో యూట్యూబ్లో నాకు ఏమైనా కాన్సెప్ట్స్ అవన్నీ ఐడియాస్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎక్కడ బయట ఉన్న రెస్టారెంట్లో ఉన్నా, లేదంటే ఫ్రెండ్స్తో ఉన్నా, లేదంటే పార్క్లో ఉన్నా, గ్రౌండ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నాకు థాట్స్ వస్తూ ఉంటాయి, కొత్త వీడియో ఐడియాస్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నాది ఒక చిన్న నోట్బుక్ ఉంది, ఆ నోట్బుక్ తీసి అందులో ఆ కాన్సెప్ట్ రాసుకుంటుంటాను. లేదు తర్వాత గుర్తుంటుందంటే గుర్తుంటుంది, ఈజీగా మర్చిపోతాం, 10 minutes తర్వాత మర్చిపోతాం సింపుల్గా. సో అందుకని చెప్పి నేను ఆ నోట్బుక్ తీసి అందులో నాకు వచ్చిన థాట్ని రాసుకుంటాను. సో దట్ ఆ వీడియోని నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకోండి. మీకు వచ్చిన థాట్స్ కానీ, మీకు వచ్చిన ఐడియాస్ కానీ ఆ నోట్బుక్లో రాసుకోండి. అవి మీకు తర్వాత యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద హ్యాబిట్స్ యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ యువర్ స్కూల్ ఆర్ కాలేజ్. సో ఐ విష్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ do subscribe and share this video in your Instagram post so that I can repost that video. ఇంగ్లీష్ ఎక్కువ అయిపోయినట్టుంది, ఓకే ఐమ్ సారీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో లింక్ని మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి మిస్టర్ సూర్య, నేను మళ్ళీ ఆ వీడియో రీపోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.